రాహుల్ తప్పు చేశాడని తెలిసి సీతారామయ్య కంపెనీ బాధ్యతల్ని రాజుకు అప్పగిస్తాడు. ఇక రాహుల్ చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ తనని ఎక్కడ తిడతారోనని రుద్రాణి ముందుగానే రాహుల్ని అందరి ముందు తిడుతున్నట్లుగా నటిస్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అయితే, ఆపుతారా మీ నాటకాలు, మేమందరం ఎక్కడ రాహుల్ని తిడతామేమోనని ముందుగానే నువ్వే తిడుతున్నట్లుగా నటిస్తున్నావే అని తనని తిడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, ఏంటమ్మా నేను నటిస్తున్నానా లేకపోతే నిజంగానే తిడుతున్నానా, ఏమనుకుంటున్నారు నా గురించి అని అంటుంటే, నీ గురించి అన్నీ మాకు బాగా తెలుసు, ఇంకేం మాట్లాడకు అని తనని తిడుతూ ఉంటే, ఇక రాహుల్ అయితే కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణి కూడా తన గదిలోకి వెళ్ళి రాహుల్కి సారీ చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ కోపంగా అందరి ముందు నన్ను అవమానించి ఇప్పుడు గదిలోకి వచ్చి సారీ చెప్తున్నావా, నీకింత స్వార్థం ఉందనుకోలేదని తను అంటూ ఉంటే, ఇక రుద్రానికి కోపం వచ్చి రాహుల్ చంప మీద ఒక్కటి కొడుతుంది. వాళ్ళందరూ నేను తిడుతూ ఉంటే నాకెంత అవమానంగా ఉంటుంది, అందుకే వాళ్ళు తిట్టకముందే నేనే నిన్ను తిట్టాను, వాళ్ళ చేత తిట్టించుకోవడం కంటే మీ అమ్మ చేత తిట్లు తినడం నీకు మంచిదే కదా అని అంటుంటే, ఇక రాహుల్ అయితే అసలు ఆ ముసలోడు అబద్ధం చెప్పాడు, డిజైన్స్ మార్చడానికి వాళ్ళ మనవణ్ణి 10 లక్షలు లంచం అడిగాను, అది చెప్పకుండా ఏదేదో చెప్పాడు అని అంటూ ఉంటే, ఇక రాహుల్ ఆ మాట చెప్తూ ఉంటే ఇక స్వప్న అది వినేసి తనని బాగా తిడుతూ ఉంటుంది. సొంత కంపెనీలోనే లంచం అడగాలనా, నిన్ను ఎండీని చేసినా నీ బుద్ధి మారలేదు, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదు అని తిడుతుంటే, ఇక రుద్రాణి అయితే నా కొడుకు నీ కుక్క అంటావా అని తనని తిడుతూ ఉంటుంది. నీ కొడుకు నీ కుక్క అంటే కుక్క కూడా సిగ్గుపడుతుంది, నువ్వు లంచం తీసుకున్నావని ఎవరితోనూ చెప్పకు, ఆ విషయం తెలిస్తే నిన్నింట్లో నుంచి గెంటేస్తారు, నీతో పాటే నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు, నిన్ను నా భర్త అని చెప్పుకుంటే నా పరివే పోతుంది, అందరూ మారుతున్నారు, మారంది మీ ఇద్దరే, ఇకనైనా మారండి అని స్వప్న వాళ్ళిద్దరిని తిట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాహుల్ అయితే, చూడు మమ్మీ తను నన్ను ఎలా తిడుతుందో అంటుంటే, ఇక రుద్రాణి అయితే తను కరెక్ట్గానే మాట్లాడింది, లేకపోతే నీ కంపెనీలోనే నువ్వు లంచం అడగడం ఏమిటి, నీ తల్లిలాగా ఆలోచించడం నేర్చుకో అని రాహుల్ని తిడుతూ ఉంటుంది.